5 మంత్స్ బ్యాక్ ఒక ఫ్లైట్ జర్నీతో నా న్యూ చాప్టర్ స్టార్ట్ అయింది. అప్పుడు కొంచెం భయం, కొంచెం ఎక్సైట్‌మెంట్, కానీ చాలా డ్రీమ్స్. ఫ్లైట్ ఎక్కిన ఆ రోజు నుంచి ఇప్పటి వరకు లైఫ్ కంప్లీట్‌గా చేంజ్ అయింది. హానెస్ట్‌లీ చెప్పాలంటే ఆ డే నాకు మిక్స్డ్ ఫీలింగ్స్. ఎక్సైట్‌మెంట్ అండ్ కొంచెం భయం కూడా. ఇండియా నుంచి యూకేకి వస్తున్నప్పుడు ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలీదు. కానీ ఒక క్లారిటీ ఉండేది. సంథింగ్ న్యూ స్టార్ట్ అవుతుంది అని. అండ్ నాకు ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ అది నాకంత డిఫికల్ట్‌గా అనిపించలేదు. ఓన్లీ బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్ అన్వేష. సో, తను ఉండడం వల్ల నేను చాలా ఎంజాయ్ చేసుకుంటూ నా ఫ్లైట్ జర్నీ అలా వచ్చేసాను. అండ్ పేరెంట్స్‌కి బాయ్ చెప్పిన మూమెంట్ అది చాలా కష్టం. వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. వాళ్ళు నన్ను నమ్మి పంపించారు. అది నా బిగ్గెస్ట్ మోటివేషన్. ఇప్పుడు ఆల్మోస్ట్ 5-6 మంత్స్ అయిపోతుంది. చూస్తే టైం చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది. చిన్న చిన్న ఎక్స్‌పీరియన్సెస్ నన్ను చాలా స్ట్రాంగ్ చేశాయి. ఇండిపెండెన్స్ అంటే ఏంటి? రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటి? ఇప్పుడు బెటర్‌గా అర్థమవుతుంది. సో, ఫ్రమ్ నౌ రెగ్యులర్‌గా నేను వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. యూకే లైఫ్, డైలీ రొటీన్, స్ట్రగుల్స్, ఫన్ మూమెంట్స్ అన్నీ షేర్ చేస్తాను. మీరు కూడా నా జర్నీలో పార్ట్ అవ్వాలి అనుకుంటున్నా. సో, స్టే ట్యూన్డ్. ఇంకా చాలా కంటెంట్ ఉంది. ఓకే. బాయ్.